బలమైన బాడీ ఉండాలి అంటారు. కానీ వీళ్ళ బాక్సింగ్ లో మాత్రం బాడీ లాంగ్వేజ్ ఉంటే చాలంట. జనరల్ గా ఆ బాక్సింగ్ లో మాత్రం పంచ్ పడితేనే ఆడియన్స్ క్లాప్స్ కొడతారు. కానీ వీళ్ళ బాక్సింగ్ లో పంచ్ పడకపోయినా ఆడియన్స్ ఒక్కటే ఇలలు గొలలు అంట. అబ్బో, అలాంటి బాక్సింగ్ ఏదో మనం చూసేద్దాం మరి. ప్లీజ్ వెల్కమ్ కిరాక్ ఆర్పి అండ్ సీ. ఈ ప్రపంచంలో అత్యంత ఘోరమైన బాక్సింగ్ పోటీలు మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. ఈ ఘోరాలన్నీ చూసే ముందు ఇంకో ఘోరాన్ని చూద్దాం. ప్లీజ్ వెల్కమ్ రెఫరీ గారు. I am referee RP. సార్, మినిమం 1,00,000 బాక్సింగ్ మ్యాచ్లు ఆడిన తర్వాత మీరు రెఫరీ అయ్యారంటే మీరు గ్రేట్ సార్. నేను ఒక్క బాక్సింగ్ కూడా ఆడలేదు, ఎందుకంటే అడుగుతున్నావా? అంటే మీ ఫేస్ చూస్తుంటే అప్పుడే ఆర్టీసీ బస్ కింద నలిపోయిన వాటర్ బాటిల్ ఏ షేపు లేకుండా పోతాను. ఇది దేవుడు అంటే బాక్సింగ్. చాలా కసిగా ఆడాడు సార్ దేవుడు. మీరు రిఫరీ ఎలా అయ్యారు సార్? నాకు ఇద్దరు భార్యలు కదా, వాళ్ళలో వాళ్ళు తెగ కుమ్మేసుకునేవాళ్ళు. మధ్యలో వెళ్ళి నేను నీట్ గా ఆపేవాడిని. అది చూసిన పక్కంటి సుబ్బయ్య నా దగ్గరకు వచ్చి, ఒరే ఆర్పి, నువ్వు రెఫరీ అవుతావు అన్నాడు. అయ్యాను. ఎవరా నా చరిత్ర చూసి షాక్ అయ్యావా? మీకు ఇద్దరు పెళ్ళాలనగానే షాక్ అయ్యింది సార్. ఒకరే ఎక్కువ. మీరు ఆపిన అతిపెద్ద ఫైట్ ఏది సార్? ఒక రోజు మల్లిమాల నుంచి బయటకు దోస్తుంటే, అదే బయటకు వస్తుంటే ఒక రోజు ఇద్దరు లేడీస్ జుట్టులు పట్టుకుని తెగ కొట్టుకుంటూ ఉన్నారు. నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి అలా ఆపాను. తీరా చూస్తే రష్మి అనసూయ. నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి. ఇద్దరికి చెరువుటి ఇచ్చి పంపించేశారు. ఏమిచ్చారు సార్? ఒకరికి జబర్దస్త్, ఇంకొకరికి ఎక్స్ట్రా జబర్దస్త్. బాక్సర్లు పిలిచేద్దాం. బట్ ఫస్ట్ బాక్సర్ ఎవరు? బాక్సర్ నెంబర్ 1 ఆ రాజమౌళి గారిని పిలిచేది జక్కన్న. ఈ రాజమౌళి కొడితే ఎవడైనా అంబులెన్స్ ఎక్కన్నా. బాహుబలిలో అర్థం కాని భాష కిలికి ఎవడూ బతకలేదు వీడిని కెలికి. ప్లీజ్ వెల్కమ్ రాజమౌళి గారు. బాక్సర్ నెంబర్ 2 లేడీస్ టైలర్ కుట్టేవి బ్లౌజులు, ఎవరిని బతకనివ్వ వీడి గ్లౌజులు. అరకులో చికెన్ ని దూరుస్తారు బొంగులోకి, ఎవరిని రానివ్వడు వీడి రింగులోకి. బొంగు ఎందుకు వచ్చిందిరా? అంటే ఈ బొంగులో స్కిట్లోకి అన్ని వస్తాయి సార్. ప్లీజ్ వెల్కమ్ బాక్సర్ నెంబర్ 2. రాజమౌళి ఒక స్టైల్, సీన్ ఒక స్టైల్, ఏంటి డాన్స్ అర్థం కావట్లా. ఫస్ట్ రాజమౌళి గారు వచ్చారు కాబట్టి ఆయన వార్మప్ చూద్దాం. రెడీ, వార్మప్ స్టార్ట్. ఏం చేస్తారు? వామప్ చేస్తాను. ఇది వార్మప్ చేసినట్లేదు, ఒక్కొక్క కాల్ టైర్ కోసం ఎత్తుకున్నట్టుంది. అనుగురు గారు, మీకు బాక్సింగ్ ఎట్టొచ్చింది? అంటే 11 గంటలకు బార్ షటర్లు మూస్తారు కదా, 10:50కి మొదలైతే బాక్సింగ్ అది చూసి నేర్చుకున్నా. సార్, మీ వార్మప్. ఎందుకు నువ్వు షాక్ అవుతున్నావా? అంటే ఏం లేదు సార్, డాన్స్ చేస్తున్నాడు కానీ పాట రావట్లేదు ఏటా అని. గురుగారు ఏం చేస్తున్నారు? తిట్టాడు. ఏమన్నాడు? గ్రౌండ్ లోకి వెళ్లే ముందు గ్రౌండ్ లో మీ ఇద్దరు ఒకసారి ఒకరినొకరు చూసుకోండి. ప్లీజ్ లుక్ యువర్ ఐస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. ఒకరినొకరు చూసుకోండి. ఇంగ్లీష్ ఏంట్రా? లేయండి. ఓకే, రెడీ, 1 2 3. గురుగారు, మీకు ఏమైనా అర్థమైందండి? బాగా అర్థమైంది, చెప్పంటావా? వద్దులే, చచ్చిపోతావు. ఇద్దరు ఒకరొకరు జస్ట్ టచింగ్ ఎవరు. ఓకే, రెడీ. మీ ఇద్దరు కొత్త వ్యక్తులు కాబట్టి సరదాగా కాస్త రిలాక్స్ తీసుకోండి. నేను లైటింగ్ చూసుకుంటాను బాక్సింగ్ కోసం. ఏమో అందరికి అర్థమైంది సార్, పదండి.
నువ్వు నన్ను గెలవలేవులే, నువ్వేం గెలుస్తావు? అమీర్పేట దాటి 2 అడుగులు ముందుకెత్తే వస్తుంది అది. అక్కడ తాగేటి ఉంటే తినేటి ఉంటే అది పక్కన. అనసూయ నిన్నేదో అంటున్నాడు. ఏంటో ఈ కాన్వర్సేషన్. వెళ్ళండి, దూరంగా వెళ్ళండి. ఏమన్నా అన్నాడా అని మొదలెట్టాడు. 1 2 3 నీ బీప్ సరే సార్ ఏమన్నాడు? నీ డాష్ డాష్ చేస్తున్నాడు. ఓకే రెడీ. ఇద్దరు బిత్తిర్లు. కొట్టుకోండి, కొడితే అట్టు ఉండాలి తెలుసా? కొడితే అలా ఉండాలి. మ్యాచ్ మ్యాచ్ లా నువ్వు. కూర్చోబెట్టండి, ఫస్ట్ రౌండ్ అయిపోయింది. సరే చీర్గాల్ ఫస్ట్ రౌండ్ చెప్తారమ్మా. ఏమంటున్నాడు? నన్నే ఏమో అంటుంటూ పోతలా ఊకించుకుంటా వచ్చినావు. గాడిద మొహం వేసుకున్నా, గాడిద మొహం వేసుకున్నా. ఈ మొహం గాడిద మొహం. లెట్స్ టు 2. నాకు అర్థమవుతుంది. వాళ్ళకన్నా మోటివేషన్ చెప్పరా? మోటివేషన్ చెప్పు, కొట్టుకోవాలి. ఆలోచన వస్తే మరుగుదొడ్డి వస్తుంది. సరిపడా చిల్లరిచ్చి కండక్టర్ కి సహకరించండి. స్త్రీలను గౌరవిద్దాం. వాళ్ళకి కేటాయించిన సీట్లలో వాళ్ళనే కూర్చొనిద్దాం. మరొక మంచిదే. దానికోసం మా అమ్మ 4 గాజులు అమ్మేసింది. ఇద్దరు కొట్టుకోబోతున్నారు. నీకు దమ్ము లేదా వాడిని కొట్టడానికి? ఆ తర్వాత వాటి నుంచి కొట్టమని చెప్పరా? నీకు దమ్ము లేదా వాడిని కొట్టడానికి? దారా చూసుకుందాం. ఏం చేస్తున్నారా? వెళ్ళి కొట్టామంటే టైం బాగాలేదు. వాళ్ళిద్దరు ఎందుకు వచ్చారు, ఎందుకు కొట్టుకోపోయారు, ఎందుకు కొట్టుకోకుండా వెళ్ళిపోయారా? నన్ను తిట్టారంటావా? చెప్పమంటావా? చెప్పండి. నీ ఓరి అమ్మ అంత ఉందా? నా బట్టల్లారా ఆగడొస్తాడా? రోజా గారు ఎలా అనిపించింది? నిజంగా ఇద్దరు బిత్తిర్లు కనుక బాక్సింగ్ చేస్తే ఎట్లుంటుందో ఏందో ఇట్టిట్టు అనుకుంటూ వెళ్తున్నారు. ఆయనేమో ఒకలాగా పక్కన కూర్చొని ఏదో మాట్లాడుకుంటారు. ఫన్నీగా అనిపించింది. నైస్. బాబు గారు బాగుంది సీను. గుడ్ ఎంటర్టైన్మెంట్. గుడ్.